హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఈ వెల్లుల్లి కారంతో ఇట్లా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. మామూలుగా వెల్లుల్లి కారంతో ఎగ్ దోశ నా ఫేవరెట్. మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు. అది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఆ రెసిపీ అయితే. ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ని నీట్గా ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కుదిరితే ఎక్కువైనా ఫ్రై చేసుకోవచ్చు, నేనైతే లైట్గా చేశాను. దాని తర్వాత గార్లిక్ తీసుకోవాలండి. ఒక 8 to 10 తీసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలండి. కారం ఎక్కువ వేసుకుంటే మరి ఎక్కువ స్పైసీ అయిపోతుందండి. 1.5 స్పూన్ ఆర్ 1 స్పూన్ అయితే సరిపోతుందండి. దాన్ని మంచిగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కడాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను టమోటా యాడ్ చేయట్లేదండి. టమోటా యాడ్ చేస్తే పులుపు ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి జస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగానే చేసేయచ్చండి. ఎగ్ కర్రీ తొందరగానే అయిపోతుంది. జస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. దాని తర్వాత మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ కానీ మంచిగా తేలితే కర్రీ చాలా బాగా ఉంటుందండి టేస్ట్ అయితే. దాని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చిటికెడు వేసుకోండి, సరిపడా వేసుకోండి. ఇందాక మిక్సీ పట్టుకున్న మిక్చర్ అంతా దీంట్లో వేసేసుకోండి. బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లో మంచిగా ఆయిల్ తేలాలండి. మంచిగా ఫ్రై చేసుకుంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా కుదిరింది. కుదిరితే గార్లిక్ కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడైతే నేను లెమన్ కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే కొంచెం స్పైస్ ఎక్కువ అనిపించింది, సో అందుకని కొంచెం లెమన్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ అన్నీ మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవడమే. లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకోండి. అంతే, కర్రీ అయితే ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇది దోశల్లో కానీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. రైస్లో అయితే అద్దరిపోతుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కుదిరితే మీకోసం ఖచ్చితంగా వెల్లుల్లి కారంతో ఎగ్ దోశ కూడా ట్రై చేస్తాను.